హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. యాక్చువల్గా మేమైతే కార్ రైడ్కి వెళ్తున్నాం. మా మహి రీసెంట్గా అయితే ఒక టెస్ట్ కార్ టెస్ట్కి అప్లై చేశాడు. రీసెంట్గా అయితే టెస్ట్ ఉంది, కానీ ఆడు ఈ మధ్య అయితే కార్ తీయట్లేదు. సో అందుకని ఏంటంటే మా డాడీని పిలిచాను. సో మా డాడీ గైడ్ చేయబోతున్నారు ఈ వీడియోలో కార్ ఎలా తీయాలనేది. డాడీ ఏరా అర్జెంట్గా రెడీ అవ్వమన్నప్పుడు ఏం లేదు డాడీ, మహి కార్ టెస్ట్ డ్రైవ్కి అప్లై చేశాడు కదా, దానికి ఇంకా 2 days టైం ఉంది. ఆడు ఇప్పుడు దాకా కార్ తీయట్లేదు, ఏం తీయట్లేదు. తీరా టెస్ట్ చూస్తే దగ్గర ఉంది. ఇప్పుడు ఏదనంటే కార్ టెస్ట్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఓకే, సో మనం ఆడి చేత ఎలాగన్నా ఈరోజు కార్ తీయించాలి. తెస్తాడంటావా? ఏమో, చేస్తాడో నీతో తిరిగి తింటాడో చూద్దాం. చూడాలి. ప్లాన్. మహి, అరే మహి, అరే మహి, రారా బాబు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్ ఖుదా కసం. ఏంటి మనం పిలుస్తారా? ఏం లేదు, అలా బయటికి వెళ్దామని. దేని మీద? కార్ మీద. వద్దులే, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఇప్పుడు. కారా? నువ్వు వెళ్ళొచ్చే. నేను అందరం వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు వస్తావని. అంటే కార్ అంటే ఏ నీకు రాదా? నాకెందుకు రాదు? ఏ తాళం సరే పద. దా. A few moments later. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్టార్ట్ చేయరా. ఆగాగు, ముందు సీట్ బెల్ట్ పెట్టుకోరా. ముందు ఇంపార్టెంట్ సీట్ బెల్ట్. ఆ మాత్రం తెలియపోతే ఎలాగా? సారీ డాడీ, మర్చిపోయినా. నువ్వు డ్రైవింగ్కి వెళ్దాం అన్నప్పుడు ఇలాంటి అన్నీ ఇంపార్టెంట్గా చేసుకోవాలా. ఇప్పుడు కార్ స్టార్ట్ చేయి. ముందు దేవుడు దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకుని స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ చేయి. దండం పెట్టినావు కదా. స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది. గుడ్ గుడ్. మెల్లగా. బాబు, నువ్వు స్టార్ట్ చేసిన కారే, ఫ్లైట్ కాదు. స్లో. ముందే స్టార్టింగ్ స్పీడ్ వెళ్ళకూడదురా, స్లోగా మూమెంట్ ప్రకారం వెళ్ళాలా ఎప్పుడు. ఓకే, ఎప్పుడు లెఫ్ట్లో ఉండాలా. రైట్కి సిగ్నల్ ఎవరా? నీకు చెప్పాను నేను సరిగ్గా చేయమని. సరిగ్గా రైట్ కరెక్ట్గా టర్న్ తీసుకో. సందోచి లెఫ్ట్ సిగ్నల్ కరెక్ట్గా, టర్నింగ్ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. సరిగ్గా సరిగ్గా చేయరా, క్లియర్గా చేయరా. కంగారు పడద్దు, కంగారు పడకుండా చెయ్యి. ఏది చేసినా అర్థమైందా? నువ్వు కంగారు పడితే పనులు అవ్వు. రేపు టెస్ట్కి ఇబ్బంది అయిపోద్ది నీకు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? నువ్వు మగం అలా పెట్టుకుంటూ అవ్వదు. కరెక్ట్గా చేస్తేనే డ్రైవింగ్, లేకపోతే లేదు. పోనీ ఎదురు కారు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? లెఫ్ట్గా ఉండాలి. ఓకేనా? నువ్వు రోడ్డు చూడు, అంతేగాని పక్క చూడటం అవి చేసావనుకో. సిగ్నల్ ఎవరు ఇస్తారు? టర్నింగ్ అయినప్పుడు సిగ్నల్ ఎవరు ఇస్తారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎదరు రోడ్ లేదు, ఏం చేయలేదు. బ్యాక్ రావాలి, బ్యాక్ చేయి. స్లో ఆపు. బ్యాక్ ఎలా చేస్తావు? బ్యాక్ గేర్ వేసాను. బ్యాక్ గేర్. ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ లెఫ్ట్కి టర్న్ తీసుకో. మిర్రర్ క్యాచ్ చేయాలి ఎప్పుడైనా సరే డ్రైవింగ్లో. నువ్వు బ్యాక్ తిరగకూడదు. ఎటు చూస్తున్నావు? మిర్రర్ లెఫ్ట్, రైట్ మిర్రర్ చూస్తాను. ఎస్, లెఫ్ట్ మిర్రర్ చూసి ఇప్పుడు టర్న్ అవ్వు, లెఫ్ట్ టర్న్ అవ్వు. వీడి చూపు అంతా వేరే సైడ్ ఉంటుంది డాడీ. అలాగైతే వీడికి ఈ జన్మకి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ చేయాలంటే దానికి ఒక కళ ఉండాలా. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా.
ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది? ఓకేనా? కల ఉండాలంట. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ గేర్ వేసి ముందుకెళ్ళాలి. కానీ అన్నీ తెలుసు, కానీ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది నీకు. ఎన్నాళ్ళ నుంచి నీకు డ్రైవింగ్ 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 డ్రైవింగ్. ఓకే, సరిగ్గా పోనీలేదు అనుకో, మెళ్ళ మీద 2 ఇస్తాను గట్టిగా. తుప్పల్లోకి తీసుకెళ్తున్నాడు చూడు. నో, సరిగ్గా పోనీ. ఎటు వెళ్తావు? ఎటు సిగ్నల్ ఎవరు వస్తారు? ఎటు వెళ్తావు? ముందుగా మనం డ్రైవింగ్ చేసినప్పుడు ముందుగా అబ్జర్వేషన్ చేయాలా, సిగ్నల్ ఎటు ఇచ్చుకోవాలా, గేర్ ఎవరు మారుస్తారు? సెకండ్ గేర్ లో ఉన్నాను. సెకండ్ గేర్ కాదు, స్లో అయిపోయినప్పుడు ఫస్ట్ గేర్కి వచ్చేయాలా. ఎందుకంటే నువ్వు సూపర్ డ్రైవర్ కాదు కదా. ఫస్ట్ గేర్ రా, వెనకాల నిన్ను ఎవ్వరూ తోడట్లేదు. మూమెంట్ కరెక్ట్గా ఉండాలి. రోడ్డు మీద తోలడు, అదేదో గాల్లో తోలని ఫీల్ అవుతున్నాడు. అదే 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 చూస్తున్నాను, ఏంటో అర్థం కావట్లేదు. గతుకుల దగ్గర స్లో అవ్వాలి బండి. నువ్వు రోడ్డు మీద తోలాలి కానీ గుంటలో తోలితే సుఖం లేదు. నేను చెప్పలేకపోతున్నాను రా, ఎప్పుడు నేర్చుకుంటావు ఏమో తెలియదు కానీ కానీ స్టార్ట్ చేయి. తీరిందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కంగారు పడద్దు, వెనకాల ఎంతో మంది ఆరన కొడతారు. కంగారు పడే పని లేదు, నీ పని నువ్వు చేసుకో. అర్థమైందా? ఓకే, చాలా ఫ్రీగా వెళ్ళు. డ్రైవింగ్ అందరికి వింతగా ఉన్నట్టుందిరా, అందరూ మొన్నే చూసుకుని వెళ్తున్నారు. ఓకే ఓకే ఓకే, రైట్ కటింగ్ సిగ్నల్ రైట్కి సరిగ్గా. ఓకే, దృష్టి అంతా నీకు ఎదో రోడ్డు మీదే ఉండాలా, సైడ్లు పక్కలో కాదు. మనం ఎలా వెళ్తున్నాం ఏంటి అని ఉండాలా. అబ్బా లడ్డు ల్యాగ్స్ ఉన్నవే పెళ్ళ. రే, దిక్కులు చూస్తే మరి ముందుకు పోనీ, దిక్కులు చూడడం మానే. ముందు డ్రైవింగ్ చేసినప్పుడు దిక్కులు చూడకూడదు. అరే, దిక్కులు చూడమాకరా, ఎదరు చూడరా. దిక్కులు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ముందు డ్రైవింగ్ చూడు. అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఓకే ఓకే, అప్పు దగ్గర స్లో ఆపు. ఎవరు వస్తున్నాడా? ఓకే, స్లో. అలాగా లెఫ్ట్ కట్ అయ్యి బ్యాక్ అయిపో. వాళ్ళు క్రికెట్ ఆడడానికి వచ్చి ఉంటారు. డాడీ డౌన్ వచ్చింది, ఇంజిన్ ఆపేమంటావా? ఎవరు మీరా? ఇంజిన్ ఆపితే బ్రేక్ పోయేది. ఇంజిన్ కంపల్సరీ ఆన్ లో ఉండాలి. డౌన్ అని ఇప్పుడు ఇంజిన్ ఆపకూడదు, అది మీద గుర్తుంచుకో. టర్న్ కరెక్ట్ గా చెయ్యి. ఇప్పుడు అలా పోనీ, ఎదురు అప్పు వచ్చింది కదా, చెప్తాను నేను, ముందుకు పోనీ. ఇప్పుడు బైటింగ్ పాయింట్ ఉంటుంది అన్నమాట. ఇది బైటింగ్ పాయింట్ ఏంటంటే, బైటింగ్ పాయింట్ వచ్చేదాకా నువ్వు అప్పుడు యాక్సలరేటర్ ఇవ్వాలన్నమాట. అరే నువ్వు ఆగు, అరే నువ్వు పోనీరా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇదే స్టాప్, ఆగు. ఇది అప్పు,
ఇదే సిగ్నల్ అనుకో, బ్యాక్ సైడ్ ఫుల్ బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనకు సిగ్నల్ పడింది, నువ్వు ఎలా వెళ్తావు? కరెక్ట్గా నువ్వు బ్రేకప్ చేయి. ఏం చేస్తావు ఫస్ట్? కార్ ఆపి నువ్వు వెళ్ళమంటే కారు ఆపేశాడు అక్కడ. ఆపు, స్లో. మళ్ళీ మూవ్ అవ్వు. వెనకాల బళ్ళు ఉన్నాయి అనుకో. వెరీ గుడ్. బండి ఎప్పుడు స్మూత్గా వెళ్ళాలా. అవును డాడీ, నేను చాలా స్మూత్ గా తీస్తున్నాడు. మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? నువ్వు ఆపరా, నువ్వు మరీ ఎగతాళిగా మాట్లాడుతున్నావు. నవ్విన ఆపచేనే పండుద్ది ఎప్పటికైనా, అది గుర్తుంచుకో. డాడీ కార్ బాగానే తీస్తాను డాడీ. నువ్వు చేస్తావు, మాకు తెలుసు కదా నువ్వు చేస్తావని. రేయ్, ఏం చెప్తున్నాను నీకు? సరిగ్గా ఎదురు చూసి పోనీ. ఎదురు చూడు కరెక్ట్గా పని. అది ఆర్ని అప్లై చేసుకుంటూ ఉండదు. ఎప్పుడన్నా నీకు టర్నింగ్ కానీ ఒక గల్లీ కానీ వచ్చినప్పుడు ఆర్ని కంపల్సరీగా అప్లై చేసుకోవాలా. ఎటు నుంచి ఎవరు వస్తారో తెలియదు కదా. అరే నువ్వు తోలేవాడిని కనిపించేయి మాకు వెనకాల నుంచి. ఎప్పుడైనా సరే వెనకాల నుంచి ఎవరు కన్ఫ్యూజ్ చేసినా, వెనకాల ఏమైనా బళ్ళు ఉన్నా, ఎవరైనా హార్న్ కొడుతుంది, నువ్వేం టెన్షన్ పడవద్దు, నువ్వు ఫ్రీగా వెళ్ళాలా. అంటే ప్యాడ్ ఉంది కదా, మట్టి వేస్తాడేమో అని. మట్టిదే కడుక్కోవచ్చురా. నువ్వు మా చేత కడిగేస్తుంది అంతా. మరి ఎవరు కడుగుతారు? మీరు కడుగుతారు, ఎవరు కడుగుతారా? నేను కడుక్కోవాలా? డాడీ సాయంత్రం బీచ్కి వెళ్దామా? ఇలా తోలితే బీచ్కి వెళ్ళినట్టే సాయంత్రం. ఏది మీరు నేర్చుకుని మంచి లైసెన్స్ సంపాదించుకుంటే బీచ్లు కాదు ఊళ్ళు వెళ్దాం అనుకుంటున్నాను. నేను పెద్ద పెద్ద ఊళ్ళు తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను. నేను బాగానే తీసేస్తాను డాడీ. అందరూ బాగానే తీస్తారు. ఏంటది అలా మాట? బాబు చంపేసేలా ఉన్నాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు? సొంత తిరుగుతున్నాను. కరెక్ట్గా తిరుగు, లేకపోతే సీనే లేవు. అయ్యి డౌన్ వచ్చింది, ఇంజిన్ ఆపేస్తావా? ఆపను, తోలుతాను. అది డాడీ ఈ లైన్ లోకి వచ్చాడు డాడీ. నేను రావాలి, రాకపోతే ఎలాగా? లేకపోతే ఇంజిన్ ఆపేస్తారండి, ఇంజిన్ డౌన్ లో. అరే నువ్వు వెనకాల నిష్కించమాకరా, ఉందా డ్రైవింగ్ చేయని, నీకు వచ్చు కదా అనేసి ఆయన ఎగతాలు చేస్తున్నావు నువ్వు. ఓ ఆర్న కొట్టు, ఎదురు సైకిల్ వాళ్ళు వస్తున్నారు పిల్లలు. డాడీ ఇంకా చాలా అంటావా? ఇంటికి వెళ్ళిపోదామా? సరే పద. అయ్యా బతికిపోయాడు. One eternity later. మన డ్రైవ్ ఎలాగైంది? వెళ్ళినప్పుడు చాలా హుషారుగా వెళ్ళావు, వచ్చేటప్పుడు మొహమేటర్ అలాగైపోయింది. మావాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు ఫ్రెండ్స్. మావాడిని కొంచెం హుషారెక్కించాలంటే మా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరే మహి, ఇంకా పదరా వెళ్దాం. మను ఏంట్రా ఇన్వర్టర్ మర్చిపోయావు నువ్వు. ఓ అదొకటి ఉంది కదా. అవును, మా M&M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.